ఎప్పుడు మా అమ్మ వంట చేసినా మా అన్నయ్య అండ్ మా డాడీ టేస్ట్ చేసి చెప్తారు ఎలా కుదిరిందో అని. ఈసారి మా అన్నయ్య స్వయంగా చేశాడు. అండ్ ఇంకా టేస్టీగా ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి మా అన్నయ్య మా కోసం కుక్ చేస్తా అన్నాడు. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మా మమ్మ అయితే మా కోసం ఫిష్ కర్రీ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. తనే స్వయంగా తన చేతులతో నార్మల్ గ్రైండ్ చేయకుండా అలా రోట్లో నూరి చేస్తుంది. ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా అండ్ టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మా అన్న బిర్యానీ చూద్దాం రండి. చూడండి ఎంత ఆ కొత్తిమీరతో కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ బట్ మా అన్నయ్య ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేయలేదు, అది మంచిది కాదని. అండ్ ఇక్కడ బిర్యానీ చూస్తే మాత్రం ఆ టెక్స్చర్ అండ్ కలర్ఫుల్ అన్నీ సూపర్గా కుదిరాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మా అన్నయ్య చెప్తాడు టేస్ట్ ఎలా కుదిరిందో. సో ఇంకా మా అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ కోసం నేనైతే వెయిటింగ్. సూపర్. అంత కొద్దిగా సప్ప ఉంది. నాకు చూస్తేనే అర్థమైంది చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అని. అండ్ ఇది మా అన్నయ్య స్పెషల్ బిర్యానీ. సో నాకైతే చాలా అట్లా నచ్చింది. ఉంచితే అండ్ మా డాడీ కూడా ఇక్కడ కామెంట్ ఇచ్చేసాడు. సూపర్ ఇంకా టేస్ట్ బాగా వచ్చింది. అండ్ మా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత థిక్ గ్రేవీ లాగా. అండ్ పీసెస్ కూడా కలర్ఫుల్గా చూడ్డానికి సూపర్గా అనిపించింది, నోరు ఊరిపోతుంది. అండ్ మా డాడీ ఇది కూడా టేస్ట్ చేశాడు, సూపర్గా కుదిరాయని చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్